అందరికీ నమస్తే. విజన్ ఇండి ఫౌండేషన్‌కి స్వాగతం. మీ అందరికి కూడా మన విజన్ ఇండియా ఫౌండేషన్ తరపున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా తెలంగాణ, ఆంధ్రలో ఎక్కడైనా సరే ఏ ఫంక్షన్ జరిగినా కూడా మన యూట్యూబ్ ఛానల్ చూసి మన పెద్దవాళ్ళకి భోజనం పెడితే వాళ్ళకు కూడా చాలా బాగుంటుందని అనుకుని నిన్న పాప బర్త్‌డే అయింది. 4 సంవత్సరాలు అయింది. నాగారం. వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా సరే నిన్న బర్త్‌డే అయినా కూడా నిన్న రావడం కుదరకపోయినా కూడా ఈరోజు మధ్యాహ్నం వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి వాళ్ళ పాప బర్త్‌డే ఈరోజు కూడా సెలబ్రేషన్ చేసుకుని మన పెద్దవాళ్ళందరూ దీవెనలు తీసుకుని వాళ్ళు కూడా భోజనం చేసి వెళ్ళడం జరిగింది. అలాగే వాళ్ళ పేర్లు ఏంటనేది మనం వైకుంఠం సార్ చెప్తారు. సార్ పేరు కె సుశీల్ కుమార్ గారు. సార్ వాళ్ళ పాప పేరు కె ద్విజ, బర్త్డే జరుపుకున్న పాప. సార్ వాళ్ళ వైఫ్ పేరు కావ్యశ్రీ. పాప వాళ్ళ నానమ్మ పేరు కలమ్మ, మేనత్త శోభ, వదిన ప్రణత, బాబాయ్ వర్ధన. చాలా సంతోషం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా మన ఆశ్రమానికి వచ్చి మన పెద్దవాళ్ళందరితో కొద్దిసేపు మాట్లాడి వాళ్ళందరూ కూడా భోజనం పెట్టి వాళ్ళు కూడా భోజనం చేసి వెళ్ళడం జరిగింది. నాన్న పాప నువ్వు నుండి నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. అలాగే మన పెద్దవాళ్ళందరూ కూడా నీకు మా బ్లెస్సింగ్స్ అన్నీ నీకు ఉంటాయి. అలాగే మీ నాన్నగారు, మీ నాన్నమ్మ గారు, మీ అత్తయ్య గారి బ్లెస్సింగ్స్ కూడా నీకు ఉంటాయి పాప. అలాగే మీకు కూడా సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఈరోజు మన ఆశ్రమానికి వచ్చి మీరు మీ చేతుల మీద మా పెద్దవాళ్ళకి అన్నం పెట్టినందుకు చాలా ధన్యవాదాలు సార్. మీ అమ్మగారు కూడా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మన విజన్ ఇండియా ఫౌండేషన్ కోరుతున్నాము. అలాగే దయచేసి ఎవరైనా సరే నేను ఫోన్ ఎత్తకపోతే తప్పుగా అనుకోవద్దు. మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను మళ్ళీ మీకు రిప్లై మెసేజ్ పెడతాను. ప్లీజ్ నమస్తే. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ, సాగరమాయే సంబరమే, స్వాగతమాయే సంతసమే, నాలోని ప్రేమ ప్రతిరూపమే, ఈ ఇంట తానే సిరిదీపమే. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా, సాగరమాయే సంబరమే, స్వాగతమాయే సంతసమే, నాలోని ప్రేమ ప్రతిరూపమే, ఈ ఇంట తానే సిరిదీపమే. నీలమంతా ఉంగరం చేసి ఇస్తా, ఊరేగిస్తా, సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా, గారాం చేస్తా, తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా, చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా.